నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాళ హెల్త్ ప్లస్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమికి కారణాలేంటి, సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో ముందుగా ఐయుఐకి వెళ్ళడానికి ముందుగా ఒక కపుల్కి ఎలాంటి టెస్టులు చేస్తారు మీరు? ముందు ఐయుఐ వాళ్ళకు అవసరం ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. అందుకని హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, ఏజ్ ఏంటి, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. చూసుకొని ఒక్కసారి మనం ఐయుఐకి స్టెప్ వేద్దాము అని నిర్ణయించుకున్నప్పుడు మేము చూసేది ఫస్ట్ లేడీకి స్కాన్ చేస్తామండి. స్కాన్లో గుడ్ల సంఖ్య ఎలా ఉంది అన్నది చూసుకుంటాము. హస్బెండ్లో కణాల సంఖ్య కూడా ఎలా ఉందో చూసుకుంటాము. అదేవిధంగా మొటిలిటీ పర్సంటేజ్, కదలిక కణాల పర్సంటేజ్, మొత్తం సిమెన్ అనాలిసిస్, వీర్య కణాల పరీక్ష ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, బేసిక్ ట్రీట్మెంట్లో టాబ్లెట్స్ ఒక్కటే ఇచ్చి ట్రై చేసేటప్పుడు ట్యూబ్స్ టెస్ట్ చేసినా చేయకున్నా పర్లేదు అన్నట్టు ముందు ట్రయల్ బేసిస్లో ట్రై చేస్తాం. బట్ ఐయుఐ లాంటి పద్ధతి చేస్తున్నప్పుడు ఐయుఐకి సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ కట్టి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కాబట్టి అది వెళ్లే ముందు ఖచ్చితంగా ట్యూబ్స్ రెండు వైపులా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని సెంటర్స్లో ఇప్పుడు కూడా ఎక్కడో బయట పెరిఫరీస్లో ఏం చూస్తున్నామంటే, మా దగ్గర వచ్చినప్పుడు ఒక ఐయుఐ అయి ఉంటుంది, ఫెయిల్ అయి ఉండొచ్చు, ట్యూబ్స్ టెస్ట్ అయి ఉండదు అనమాట. ట్యూబ్స్ న్యాయంగా స్కాన్లో కనపడవు. అందుకని అవి ఓపెన్ ఉన్నాయా లేదా సపరేట్గా టెస్ట్ చేసి ఓపెన్ ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ టెస్ట్ లేదా ఈ ఐయుఐ ట్రీట్మెంట్కి ముందడుగు వేయాల్సి ఉంటుంది. రైట్. అలాగే ట్యూబల్ బ్లాక్స్ ఉంటే ఐయుఐ అనేది సాధ్యం కాదంటారా? ఇప్పుడు ఎగ్ కణం కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి పిండం తయారయ్యేది ట్యూబ్లో. సో ఎగ్ ట్యూబ్లోకి ఎంటర్ అయినప్పుడు కణం కూడా ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. రెండు కలవాలి అంటే ట్యూబ్లో ఎటువంటి బ్లాక్స్ ఉండకూడదు. రెండు సైడ్స్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే ఐయుఐ అటెంప్ట్ చేయొచ్చండి. అదే ఒక సైడ్ ట్యూబే ఓపెన్ ఉంది, ఇంకొక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ఫాలిక్యులర్ స్టడీస్ అన్నవి జరుగుతాయి. మేము టాబ్లెట్స్ ఇచ్చాక లేదా ఇంజెక్షన్స్ ఇచ్చాక టు ఎంకరేజ్ ది ఎగ్ గ్రోత్, ఎగ్ ఏ సైడ్ పెరుగుతుంది అన్నది చూడడానికి మేము పిలుస్తుంటాం. మధ్యలో ఒక 2-3 స్కాన్స్ ఫాలో అప్ జరుగుతాయి. అది ఏ సైడ్ పెరుగుతుంది, సైజ్ ఆఫ్ ది ఫాలికల్ ఎలా ఉంది, అదేవిధంగా డ్యూరింగ్ దట్ టైం గర్భసంచిలో పొర ఎట్లా పెరుగుతుంది అంతా చూసుకున్న తర్వాతనే ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్ ఇచ్చి ఐయుఐ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎవరిలో అయితే సింగిల్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నాయో, ఎప్పుడైతే ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ నుంచి ఎగ్ గ్రోత్ అయ్యి విడుదల అవుతుంటే అప్పుడే ఐయుఐ అటెంప్ట్ అవుతుంది. లేదు ట్యూబ్ బ్లాక్ ఉన్న సైడే ఎగ్ గ్రోత్ వస్తే మాత్రము ఆ సైకిల్ మేము క్యాన్సిల్ చేసి ఫోర్గో చేసి విల్ ప్లాన్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ మంత్ అనమాట. చాలామంది పేషెంట్స్ ఇది కూడా అడుగుతుంటారు, నాకు రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది, సో మీరు టాబ్లెట్స్ ఎలా ఇస్తారంటే లేదా ఇంజెక్షన్స్ ఎలా ఇస్తారంటే డాక్టర్ లెఫ్ట్లో వచ్చేటట్టే ఇవ్వండి సో దట్ ఐ డోంట్ లూజ్ ఆన్ దిస్ మంత్ అని. అన్ఫార్చునేట్లీ డాక్టర్స్కి ఆ పవర్ లేదండి. అంటే మేము మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడము ఎగ్ గ్రోత్ తీసుకురావడానికే ఇవ్వగలం, కానీ వీ కెనాట్ డిసైడ్ రైట్లో రావాలా లెఫ్ట్లో రావాలా అన్నది మా కంట్రోల్లో ఉండదు. కానీ ఎలా ఓవర్కమ్ చేస్తాము అంటే టాబ్లెట్స్తో పాటు వీ ట్రై టు యాడ్ ఆన్ ఇంజెక్షన్స్ యాడ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నార్మలీ 1 ఎగ్ పెరుగుతుంది పర్ సైకిల్. బట్ ఇలా ఇంజెక్షన్స్ యాడ్ చేసినప్పుడు మోర్ దెన్ 1, మేబీ 2 or 3 ఫాలికల్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హయ్యర్ ఛాన్సెస్ దట్ బోత్ సైడ్స్ ఓవరీస్లో ఎగ్స్ రావచ్చు. అప్పుడు ఐయుఐ హ్యాపీలీ ప్లాన్ చేసుకోవచ్చు యూనిలేటరల్ బ్లాక్స్ ఉన్నా కూడా. రైట్. అలాగే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ కావచ్చు ఆర్ ఎగ్ గ్రోత్ కావచ్చు ఖచ్చితంగా బాలేదని చెప్పొచ్చా? సో ఎగ్ క్వాలిటీ అనేది స్కాన్స్ చూసి చెప్పలేమండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడానికి రీజన్స్ మల్టిపుల్ ఉండొచ్చు. వన్ రీజన్ కెన్ బి పీసీఓడి ప్రాబ్లం, నీటి బుడగల సమస్య. లేదా ఇంకొంతమందికి అందరూ దే కెనాట్ టేక్ ఇట్ లైట్లీ, అంటే ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లమే అయి ఉంటుంది, ఇది చాలా కామన్ థింగ్ కదా, పెద్దగా వరీ కావాల్సిన విషయం కాదు అనుకుంటారు. బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది లేడీస్లో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి ప్రాబ్లం వల్ల కాదు, వాళ్ళలో ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ అయిపోతూ ఉండడం వల్ల కూడా జరగచ్చు అనమాట. అందుకని ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పీసీఓడిలో ఏమవుతుందంటే ఎన్నో ఎగ్స్ ఉంటాయి, వీళ్ళకి రిజర్వ్ చాలా బాగుంటుంది, కానీ ఎగ్ గ్రోత్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అది డాక్టర్స్ని కన్సల్ట్ అయినప్పుడు టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి అవి తెప్పిగలరు. బట్ ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి లేదా రిజర్వ్ డిక్లైన్ అవుతుంది, దానివల్లే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి అంటే మాత్రము మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. రీజన్ ఈజ్ ఈ ఎగ్ నెంబర్స్ మనం లేట్ చేసే కొద్దీ ఇంకా కూడా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయి కంప్లీట్గా రిజర్వ్ అయిపోయి
మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయి లేడీ మెనోపాజ్ చాలా ఎర్లీగా కూడా ఎంటర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే 40 లోపలనే పీరియడ్స్ ఆగిపోవడం. అలా మెనోపాజ్ ఎంటర్ అయిపోయింది అంటే మాత్రము మీ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ తీసుకురావడం చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. అప్పుడు డోనర్ ఎగ్స్ లాంటి ఆప్షన్స్ వస్తాయి. సో బిఫోర్ వి గో టు సచ్ రాడికల్ డెసిషన్స్, మీ ఎగ్స్తో ట్రై చేయాలి అంటే రిజర్వ్ డిక్లైన్ అవుతున్న వాళ్ళు తొందరగా అప్రోచ్ అవ్వగలిగితే ట్రీట్మెంట్స్ కూడా ఫాస్ట్ పేస్డ్ ఉంటాయి. అంటే మేబీ 1-2 సైకిల్స్ న్యాచురల్ ట్రై చేసి ఇమీడియట్గా ఐయుఐ వెళ్ళిపోవడం, లేదా ఇమీడియట్గా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా అడ్వైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళలో. రైట్. అలాగే ఎగ్ క్వాలిటీ పెంచుకోవడానికి మనం ఏదైనా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందంటారా? డైట్ కంప్లీట్గా అసలు ఎఫెక్ట్ చూపియదు అని చెప్పలేను. నంబర్స్ గురించి అయితే ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ ఎగ్స్ని మనం ఇంక్రీజ్ చేయలేమండి, మనం పుట్టడమే ఎన్నో నంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం కాబట్టి. బట్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అండ్ రేట్ విత్ విచ్ ఆ ఎగ్స్ చనిపోతున్నాయి అన్నది స్లో డౌన్ చేయడానికి ఖచ్చితంగా మన డైట్, మన లైఫ్ స్టైల్ అనేది రోల్ ప్లే చేస్తుంది. డైట్ పరంగా చూస్తే వి ట్రై టు అడ్వైజ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట. అంటే వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కార్డమమ్, జింజర్, ఇవన్నీ కూడా దే ఎంకరేజ్ అనమాట. సర్టన్ టైప్స్ ఆఫ్ నట్స్, బాదాం కావచ్చు, ఆల్మండ్స్ అండ్ ఫిగ్స్, వాల్నట్స్, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అదర్ దెన్ దీస్ ఒక కోఎన్జైమ్ క్యూ అన్నది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కోఎన్జైమ్ క్యూ, డిహెచ్ఈఏ ఇలాంటి సబ్స్టెన్సెస్ కూడా మీ బాడీలో ఉండాలని చెప్పేసి మేము సప్లిమెంట్స్, టాబ్లెట్స్ ఫామ్గా కూడా ఇస్తాము. అది ఓవర్ నైట్ ఎఫెక్ట్ చూపియదు. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 6 to 8 weeks. అంటే కనీసం ఒక 2-3 months అయితే మీరు ఆ కోర్స్ మీద ఉంటేనే ప్రభావం అనేది చూపిస్తుంది. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సంజన గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సంజన గారు, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ఓకే, ఇది నాకు పీసీఓడి ఉందని చెప్పారు. సో దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. 6-7 months అవుతుంది చూపించి హాస్పిటల్లో. ఓకే అండి. దానికి తగ్గిన మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాం, కానీ ఎవ్రీ మంత్ పీరియడ్ ఒక్కొక్క డే స్కిప్ అవుతూనే ఉంది. కానీ లేట్ వస్తుంది, కానీ ఒక మంత్ లేట్ వస్తుంది, ఒక మంత్ ఎర్లీ వస్తుంది పీరియడ్ అనేది. దీనికి రీజన్ ఏంటి? మెయిన్ పీసీఓఎస్ లేకపోతే వేరే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా? ఓకే అండి. సో పీసీఓడిలో ఏం చేస్తున్నామంటే, మీరు యూజువలీ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే ప్రాబబ్లీ ఎగ్ గ్రోత్ రావట్లేదేమో అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేయడానికి డాక్టర్ మీకు మెడిసిన్స్ ఇచ్చి స్కాన్స్ చేసి మీకు చూపిస్తారు. అవునండి, ఈ ఎగ్ ఇట్లా పెరుగుతుంది, ఈ టైంకి రిలీజ్ అవుతుంది, సో హస్బెండ్ అండ్ వైఫ్ ఈ పర్టిక్యులర్ డేస్లో కలిసి ట్రై చేయండి అని చెప్తారు. నో ఎవ్రీ లేడీ ఏ మంత్లో ఎగ్ రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా ఆ మంత్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఛాన్సెస్ ఉండవండి. ఇట్స్ నాట్ 100% థింగ్. అంతా బాగుండి, అంటే హస్బెండ్ది కణాల కౌంట్స్ బాగుండి, మీ ట్యూబ్స్ ఓపెన్ ఉండి, ఎగ్ పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పర్ మంత్ ఫెకండిటీ రేట్ 20% ఉంటుంది ఫర్ ఎనీ లేడీ ఇన్ఫ్యాక్ట్. నా పీసీఓడిలో ఎక్స్ట్రాగా ఏమన్నా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందా పీసీఓడి వల్ల అంటే, రిలీజ్ అయిన ఎగ్, పీసీఓడిలో రిలీజ్ అయిన ఎగ్స్ కొంచెం వాల్ ఆఫ్ ద ఎగ్ కొంచెము రెసిస్టెంట్గా ఉంటుందన్నమాట స్పర్మ్ పెనట్రేట్ అవ్వడానికి. అందుకనే ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్ వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఇన్ ద పాస్ట్ ఏం చేసేవాళ్ళంటే, ఎగ్స్ని రిట్రీవ్ అయిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్ లోపల ఇంజెక్ట్ చేయడానికి ఇక్సీ అన్న పద్ధతి వాడేవాళ్ళు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఐవీఎఫ్ పద్ధతిలో కొంతమందికి ఎగ్స్ వచ్చాక స్పర్మ్ శాంపుల్లో ఊరికే ఎగ్స్ని వేసి వదిలేసే వాళ్ళం, అవే ఫర్టిలైజ్ అవుతాయి అని చెప్పి ఓవర్ నైట్. బట్ ప్రెజెంట్లీ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఇక్సీ చేస్తున్నాం. అండ్ పీసీఓడి పీపుల్ పర్టికులర్లీ ఆ రెసిస్టెంట్ వాల్ ఉంటుంది కాబట్టి దే విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇక్సీ. మీరు ఇప్పుడు ఐవీఎఫ్ వెళ్ళాలి అని కాదు, బట్ హ్యావ్ ద మైండ్ సెట్ దట్ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ విడుదల అవుతుందంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉండవండి. ఇట్స్ 20% థింగ్ కాబట్టి డోంట్ లూజ్ హోప్. యూ కెన్ కంటిన్యూ. ఇప్పుడు 6 cycles మీరు న్యాచురల్గా ట్రై చేశారంటే మేబీ యూ కెన్ మూవ్ అ స్టెప్ అహెడ్ అండ్ ట్రై అండ్ సైకిల్ ఆఫ్ ఐయుఐ. రైట్ డాక్టర్, అలాగే పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్ కదా. సో ఒక 2-3 ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత పీసీఓడి వస్తే ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పేషెంట్కి? పీసీఓడి కెన్ సెట్ ఇన్ ఎనీ ఏజ్ ఆఫ్ ఎట్ ఎనీ ఏజ్ అండి. అంటే యంగ్ టీనేజ్ గర్ల్లో రావచ్చు, or it can be 20s to 30s, or even a middle age lady 35 అలా కూడా సెట్ ఇన్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ దట్ బియాండ్ 35 పీసీఓడి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్, ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోవడం వల్ల జరుగుతుంది, నాట్ బికాస్ ఆఫ్ ద పీసీఓడి ఇష్యూ. నువ్వు ఈ పీసీఓడి ప్రాబ్లం రాంగ్ రన్లో ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అంటే, రిపీటెడ్గా ప్రొలాంగ్గా 3-4 months పీరియడ్ రాకపోవడం ఇలానే జరుగుతూ ఉంది అంటే మాత్రం వాళ్ళకు డయాబెటిస్ టెండెన్సీ, హార్ట్ ప్రాబ్లమ్స్, లేదా ఇన్ఫ్యాక్ట్ యూట్రస్ పొర లైనింగ్ ఉంటుంది ఎండోమెట్రియం, అది క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ 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 లో, బట్ స్టిల్ ఆ రిస్క్ అనేది పీసీఓడి వాళ్ళు మార్జినలీ హయ్యర్ ఉంటుంది.
డాక్టర్ అయితే ట్యూబుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అండ్ ఎక్సీ అని చెప్పొచ్చు అంటారా? యూనిలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ అంటే సింగిల్ సైడ్ ట్యూబ్ లైక్ ఐ సెట్ న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు, ఐయుఐ పద్ధతులు కూడా ట్రై చేయొచ్చండి. బట్ రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రము ఎస్ ఐవీఎఫ్ విల్ బీ ది ఆప్షన్. బట్ ఫ్యూ కేసెస్ అసలు ట్యూబల్ బ్లాక్ ఎందుకు జరిగింది, ట్యూబల్ బ్లాక్ కెన్ బి మల్టిపుల్ రీజన్స్. కొంతమందికి ట్యూబల్ బ్లాక్ ఓన్లీ లిటిల్ మ్యూకోజల్ ప్లగ్ లేదా డెబ్రీ చేరుకోవడం వల్ల బ్లాక్స్ కనపడి ఉండొచ్చు టెస్ట్ చేసినప్పుడు. అది లాప్రోస్కోపీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే లాప్రోస్కోపీ సెట్టింగ్లో యూట్రస్ ద్వారా ఒక సన్న గైడ్ వైర్ని పంపించి ఆ బ్లాక్ని తొలగించే ప్రయత్నం కూడా చేస్తారనమాట. సో అలా ప్రయత్నించిన తర్వాత ఒకవేళ ట్యూబల్ పేటెన్సీ రెస్టోర్ అయితే, మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ అవ్వగలిగాయి అంటే మాత్రము మళ్ళీ దే కెన్ ట్రై ద స్మాలర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్. బట్ ఫ్యూ కేసెస్ ఎండోమెట్రియోసిస్ లేదా ట్యూబ్లో ఇన్ఫెక్షన్ బాగా అడ్వాన్స్ స్టేజెస్ వెళ్ళి స్కారింగ్ అయ్యి బ్లాక్ అయింది, అటువంటి బ్లాక్స్ మనము ఇటువంటి ప్రొసీజర్స్ ద్వారా తొలగించలేమన్నమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళమంటాం. నా ఫ్యూ కేసెస్ ట్యూబల్ బ్లాక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని కూడా అయ్యి ఉంటాయి. దీంట్లో డెలివరీ అయ్యి ఒక 4 years లోపలనే మళ్ళీ రివర్స్ చేసుకోవాలన్న డెసిషన్ తీసుకుంటే, అండ్ ఆ ట్యూబల్ బ్లాక్స్ ఎలా అయ్యాయి అంటే ఆ సర్జరీ ఫ్యామిలీ ప్లానింగ్ లాప్రోస్కోపీ ద్వారా హుల్కా క్లిప్స్ లేదా ఫిల్షీ క్లిప్స్ అలా వేసి బ్లాక్ చేసి ఉంటే మాత్రం రివర్సల్ చేసి ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసినప్పుడు మంచి ప్రోగ్నోసిసే ఉంటుంది. కానీ సిజేరియన్స్ అయ్యి లేదా సిజేరియన్ టైంలో పామరాయిడ్ టెక్నిక్ అంటారు, ఆ టెక్నిక్ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ జరిగి ఉంటే మాత్రము రివర్సల్ ఆఫ్ సర్జరీ ఈజ్ నాట్ వెరీ అడ్వైజబుల్. ఆ ట్యూబ్ ఒక పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ తీసేసి ఈ పక్క ఆ పక్క కుట్టేస్తాం కాబట్టి ఇప్పుడు జోడించినా కూడా అల్టిమేట్ లెంత్ ఆఫ్ ట్యూబ్ చాలా చిన్నగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువ ఉంటాయి, అండ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా హై ఉంటుంది. ఈ రిస్క్స్ని అవాయిడ్ చేయడానికి అండ్ ఆల్సో సక్సెస్ రేట్ ఏది బెటర్ ఉంటుందంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ ఇస్ ది ఆన్సర్. అలాగే స్పర్మ్ కౌంట్ కావచ్చు, మొబిలిటీ కావచ్చు, తగ్గడానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? అంటే హెల్త్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు సర్టెన్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయండి. బట్ డైలీ బేసిస్ మీద ఏం జరగచ్చు నెగటివ్ ఇంపాక్ట్ దాని మీద పడడానికి అంటే, ఒకటి డయట్ అండ్ ఆల్సో సబ్స్టెన్స్ అబ్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్. ఇవి ఎలా ఈ సెమెన్ పారామీటర్స్ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయంటే, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో సెంట్రల్ పొట్ట రీజన్లో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుందన్నమాట. ఇది డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో మెన్లో టెస్టోస్ట్రోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది నార్మల్ లెవెల్స్లో ఉంటేనే వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ లేదా కణాల కౌంట్స్ కరెక్ట్గా జరగడం అంతా అవుతుంది. బట్ ఈ సెంట్రల్ రీజన్లో ఫ్యాట్ ఎక్కువగా ఆల్కహాల్ ఇంటేక్ వల్ల అక్యుములేట్ అయినప్పుడు ఈ టెస్టోస్ట్రోన్ ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్కి కన్వర్జన్ రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట, దీనివల్ల కౌంట్స్ పడిపోతాయి. నెక్స్ట్ స్మోకింగ్లో దెర్ ఆర్ కెమికల్స్ అండి, లైక్ కార్బన్ మొనాక్సైడ్, అట్లా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే అవి వెళ్ళి లోపల కణాల కదలికని దెబ్బతీస్తాయి. సో ఆల్కహాల్ మన నంబర్స్ని పడిపోయేలా చేస్తుంది, అండ్ స్మోకింగ్ ద మొటిలిటీ అంటే కదలికని పడిపోయేలా చేస్తుంది. సో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటాయి. ఈ రెండు కనుక తగ్గగలిగితే ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. డయట్లో కూడా విటమిన్ సి, విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. బనానాస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. అండ్ చికెన్ ఇంటేక్, నాన్ వెజిటేరియన్ ఏంటి అంటే చాలా రెగ్యులర్గా ఈ మధ్య ఆల్మోస్ట్ డైలీ ఆర్ ఎవ్రీ అదర్ డే పీపుల్ ఆర్ కన్స్యూమింగ్. నాన్ వెజిటేరియన్ బ్యాడ్ అని కాదు, బట్ నాన్ వెజిటేరియన్ ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్లో తొందరగా ప్రొడ్యూస్ రావాలని చెప్పి పౌల్ట్రీ హెన్స్కి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఆ స్టెరాయిడ్స్ మనం తీసుకునే మీట్లో కూడా వస్తుందన్నమాట. ఆ మీట్ ఇంటేక్లో స్టెరాయిడ్స్ ఎక్కువ అయినప్పుడు ఈ టెస్టోస్ట్రోన్ లెవెల్స్ పడిపోయి మళ్ళీ కౌంట్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో కుదిరితే ఆర్గానిక్ మీట్ని కన్స్యూమ్ చేయాలి, అదర్వైజ్ ట్రై టు లిమిట్ ద ఇంటేక్ టు మేబీ వన్స్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఫోర్ట్నైట్. రైట్, ఒక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి స్వాతి గారు, నమస్తే అండి. హలో స్వాతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. యాక్చువల్గా మాది ఏజ్ కొంచెం ఎక్కువ అండి. ఓకే అండి. 41 years. ఓకే. అంటే ఒక కిడ్ ఉన్నారు, సెకండ్ కిడ్ కోసం అని చెప్పేసి అనమాట. ఓకే. సో ఏఎంహెచ్ 0.4 ఉందండి. ఓకే అండి. సో ఇప్పుడు ఈ టైంలో ఏది అప్రోచ్ అవ్వడం బెటర్, ఏమన్నా ఇట్లా ఏంటి అనేది ఓకే చెప్తారా? సో మాకు ఏఆర్టీ బిల్ అని గైడ్ లైన్స్ ఉన్నాయండి, విచ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ లాస్ట్ ఇయర్ 25th of Jan.
దానికి ముందుగా వీ డి నాట్ హ్యావ్ ఎనీ లేట్ డౌన్ గైడ్ లైన్స్, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మాకేం లేకుండే ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్కి. ఓన్లీ సర్టన్ ICMR రికమెండేషన్స్ ఉండే. ఇప్పుడు రూల్స్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఏజ్ ఆఫ్ ద లేడీ 50 లోపల అండ్ ఏజ్ ఆఫ్ ది హస్బెండ్ 55 లోపల ఉన్నంత వరకు వీ కెన్ ఆఫర్ ట్రీట్మెంట్. సో యూ కెన్ డెఫినెట్లీ గో టేక్ ట్రీట్మెంట్. నౌ రేపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ముందు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే, మీరు 41 ఏజ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. మీ టెస్ట్ చేయించుకోండి, అంటే షుగర్ టెస్ట్, బీపీ ఎలా ఉంది, నెక్స్ట్ థైరాయిడ్ లెవెల్స్ అండ్ ఆల్సో 2D ఎకో అంటే హార్ట్ స్కాన్ చేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ముందు రూల్ అవుట్ చేసుకోండి. బికాజ్ ఆల్రెడీ ఏదన్నా ఉంది ఓల్డ్ ఏజ్తో వస్తుంది అంటే మాత్రం రేపు ప్రెగ్నెన్సీలో సేమ్ ప్రాబ్లం ఇంకా కూడా ఎగ్జాజరేట్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అందుకని ముందు ఫిట్నెస్ చూసుకోండి. చూసుకున్న తర్వాత రేపు ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అంటే ఫర్ యూ ఆల్ ట్రీట్మెంట్స్ విల్ బీ ఓపెన్. న్యాచురల్ వెళ్తారా, IUIకి వెళ్తారా, IVF వెళ్తారా, లేదు ఇంకా డిలే చేయాలని లేదు, ఎగ్స్ ఆల్రెడీ తగ్గిపోతున్నాయి, ఉన్న నంబర్స్లో ఒక మంచి సక్సెస్ ఉన్న అటెంప్ట్ చేయాలి అనుకుంటే మాత్రము డిలే చేయకుండా ఐ థింక్ IVF విల్ బీ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. రైట్ డాక్టర్, అలాగే IUI కావచ్చు, IVF కావచ్చు, అంటే మ్యాక్సిమం ఏ ఏజ్ వరకు చేయొచ్చు అండ్ ఎన్ని సైకిల్స్ ఒక పర్సన్కి సజెస్ట్ చేయొచ్చు? లైక్ ఐ సైడ్ ఇప్పుడు IUI IVF ట్రీట్మెంట్ మనకు ఏజ్ 50 వరకు ఇస్తున్నారు కాబట్టి వైఫ్కి ఆ ఏజ్ వరకు ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చండి. కానీ ఒక్కసారి 40 అబవ్ 38 అబవ్ లేడీ వెళ్తున్నారు అన్నప్పుడు సొంత ఎగ్స్తో IVF వెళ్ళేటప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే రేపు సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుందా లేదా బేబీలో అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా అన్నది డిస్కషన్ జరుగుతుంది. లైక్ ద ప్రీవియస్ కాలర్ హూ స్టేటెడ్ 41 ఇయర్స్ అని. ఇప్పుడు IVFలో తన ఎగ్స్తో వెళ్ళామే అనుకోండి, ఎన్యూప్లాయిడీ రిస్క్ అంటారు. అంటే ఒక్కసారి 40 అబవ్ వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఎగ్స్ చాలా ఓల్డర్ ఎగ్స్ కాబట్టి వాటిలో స్టిక్కీ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఫామ్ అయ్యే ఎంబ్రియోలో అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దెన్ 20 or 30 year old లేడీ. వీళ్ళలో మాకు 10 ఎంబ్రియోస్ ఫామ్ అయితే ఓన్లీ 10% అంటే మేబీ 1 or 2 ఎంబ్రియోస్ జెనెటికలీ నార్మల్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ఎన్యూప్లాయిడ్ ఉంటాయి. అవి ప్రెగ్నెన్సీ ఇవ్వవు, ఇచ్చిన మిస్క్యారేజ్ అవుతాయి లేదా ప్రాబ్లమ్స్తో బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ కౌన్సిలింగ్ ఖచ్చితంగా వాళ్ళకు చేసి ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్స్ ట్రీట్మెంట్స్కి ముందుకు తీసుకెళ్తాం. రైట్, ఒక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు, నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి కృష్ణ గారు, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం మా భార్యకు పిఓసిటీ ఉంది మేడం. ఓకే అండి. పిఓసిటీ ఉంది, ఇక్కడ బంజారాహిల్స్లో మన IVF సెంటర్లో చూపెట్టిన మేడం. ఓకే, చూపెట్టిన మేడం. చూపెట్టి నాకు టెస్ట్ చేసింది, మా భార్య టెస్ట్ చేసింది. నాది షుగర్ కౌంట్ వచ్చి 136 millions మేడం. ఓకే అండి. దాంట్లో 40 millions యాక్టివేట్ ఉంది మేడం. మొటిలిటీ వచ్చి 40 ఉంది మేడం. నాకేం ప్రాబ్లం క్రియేట్ చెప్పింది మేడం. ఆమెకి ఏంటంటే గర్భసంచిలో బుగ్గులు వచ్చాయని చెప్పింది మేడం. పిఓసిటీ దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. 3 నెలలు అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తలేదు మేడం. ఓకే, అది చెప్పారా మేడం? ఓకే అండి. సో PCOD అంటే ఇప్పుడు మీకు గర్భసంచి పెద్ద ప్రాబ్లం ఉండదండి. మీరు అంటున్న బుడగలు, నీటి బుడగలు అవన్నీ అండాశయాల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 3 monthsగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటున్నారు, అంతా బాగానే ఉంది, ఏజ్ కూడా మీరు చిన్న వయసే అంటే మాత్రం మేబీ ఇంకొక 3 cycles కూడా మీరు ఇలానే ఎగ్ గ్రోత్కి ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. లేదు లిటిల్ ఇంప్రూవ్ చేయాలి కండిషన్ అంటే PCODకి అడ్జువెంట్స్ ఉంటాయండి, మేము ఇస్తామన్నమాట. నాట్ జస్ట్ టు బ్రింగ్ ఎగ్ గ్రోత్, రేపు క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలి అంటే వైఫ్ సైడ్ నుంచి డయట్ ఎక్సర్సైజెస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలండి. ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అండి. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ వాకింగ్ అని చెప్తారు, బట్ వాకింగ్ విల్ నాట్ బీ సఫిషియంట్. వాళ్ళు ఏదన్నా ఏరోబిక్ ఎక్సర్సైజెస్, కార్డియో, యోగా ఏవోటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డైట్ కూడా హెల్తీగా తీసుకోవాలి, ఆయిలీ ఫుడ్, రిఫైన్డ్ షుగర్స్ ఉన్నవన్నీ తగ్గించేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత డాక్టర్ సైడ్ నుంచి కొన్ని అడ్జువెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. కొంతమందిలో ట్రీట్మెంట్ ఇస్తున్న ఎగ్ గ్రోత్ రాకపోవడం, లేదా అడిక్వేట్ సైజ్కి వెళ్ళట్లేదు, లేదా రిలీజ్ అవ్వట్లేదు, ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి PCODలో. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే కొన్ని అడ్జువెంట్స్ లైక్ మెట్ఫార్మిన్ అన్న టాబ్లెట్, లేదా కొంతమందిలో స్టెరాయిడ్స్ ఏమన్నా యాడ్ చేయడం ఫర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం, ఇవి కూడా యాడ్ చేసి మీరు అనదర్ 2-3 cycles ట్రై చేయండి. అప్పటికి అవ్వట్లేదు అంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళచ్చు. రైట్ డాక్టర్, అలాగే IUI సైకిల్స్ తీసుకున్న వాళ్లకు తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే కంటిన్యూ చేయొచ్చు అంటారు? సో ఆల్ ఆర్ న్యాచురల్గానే వెళ్తాయండి. అది న్యాచురల్, ఐ మీన్ విత్ టాబ్లెట్స్ కన్సెప్షన్ కానివ్వండి, IUI కన్సెప్షన్ కానివ్వండి, ఆర్ ఇన్ఫ్యాక్ట్ IVF కన్సెప్షన్ కూడా, ఎవ్రీథింగ్ ద ప్రోగ్రెస్ సేమ్ ఉంటుంది ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత. IUI అండ్ IVFలో మేబీ కొన్ని మెడిసిన్స్ ఉండొచ్చు, లిటిల్ సపోర్ట్కి మేము పెట్టుంటాము.
సో ఆ టాబ్లెట్స్ చెప్పిన టైం వరకు కరెక్ట్గా తీసుకుంటే సరిపోతాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రా యాడెడ్ ఆన్ ప్రాబ్లమ్స్, యాడెడ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఐడియలీ. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ట్విన్స్, ట్రిప్లెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డెఫినెట్గా చెప్పాలి. అండ్ ఆల్సో ఎల్డర్లీ లేడీస్ ఎక్కువగా ఐవీఎఫ్ వెళ్తాం కాబట్టి వాళ్ళలో బీపీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము ఇవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. అలాగే ఇక్సీ ప్రొసీజర్ యూజువల్లీ మీరు ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఇక్సీ నౌ మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ సెంటర్స్, మోర్ దెన్ 90% ప్రతి చోట ఎవ్రీ వన్ హ్యాస్ ఇక్సీ మెషిన్. ఇక్సీ చేయడానికి పర్టిక్యులర్ ఒక మెషిన్ ఉంటుంది అనమాట. దానికి మైక్రో మ్యానిప్యులేటర్స్ ఉంటాయి, ఎగ్ని పట్టుకోవడానికి లేదా స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడానికి హెల్ప్ చేయడానికి. దట్ హోల్ సెటప్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ హ్యావ్ నౌ. నేను అన్నట్టు ఇంతకుముందు ఇక్సీ కొంతమంది కేసెస్లోనే చేసేవాళ్ళు, ఎప్పుడంటే పీసీఓడి లేదా ఇంతకుముందు ఐవీఎఫ్లో ఫర్టిలైజేషన్ జరగలేదు, అలా ఎగ్స్ని వదిలేసినప్పుడు డిష్లో ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి. బట్ నవ్ డేస్ మోస్ట్ సెంటర్స్ అందరికీ ఇక్సీ చేస్తున్నాం. వీఆర్ నాట్ డిఫరెన్షియేటింగ్. సో ఎవ్రీ పర్సన్ హూ ఈస్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్ ప్రొసీజర్ వాళ్ళ ఎగ్స్లో డైరెక్ట్గా స్పర్మ్ని తీసుకొని ఇక్సీ ఇంజెక్ట్ చేస్తున్నాము. చేసి నెక్స్ట్ డే ఒక 16-18 అవర్స్ తర్వాత ఫర్టిలైజేషన్ చెక్, అంటే కలిసి కణము ఎగ్ కలిసాయా అసలు అన్నవి ఫర్టిలైజేషన్ చెక్ అనేది చేసుకుంటాం. సో ఇక్సీ ఇంచుమించు ఇప్పుడు ప్రెసెంట్ డేలో ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ బీయింగ్ డన్. బట్ మీరు ఇండికేషన్స్ బుకిష్ వర్జన్గా వెళ్తే మాత్రం నేను అన్నట్టు ఇట్లా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఇంతకుముందు ఎంబ్రియోస్ రాలేదు అన్న వాళ్ళు, అలాంటి కేసెస్లో వీ ట్రై టు డూ. రైట్. అలాగే అంటే ఒక పర్సన్ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు, అంటే ప్రీవియస్గా న్యాచురల్గా ట్రై చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి ఈ ప్రొసీజర్కి వస్తారు. సో ఇది ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ కూడా కదా. సో ఎన్ని సైకిల్స్ వరకు అండ్ ఎంత ఏజ్ వరకు చెప్తారు మీరు? ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ చూస్తే అండి, పీపుల్ ఇండిపెండెంట్గా ఈ ప్రొసీజర్కి ఎక్స్పెండిచర్ అని చూస్తారు. బట్ వన్స్ యూ సెట్ యువర్ ఫుట్ ఇన్సైడ్ ఫర్టిలిటీ సెంటర్, అక్కడ నుంచి మీ ఎక్స్పెండిచర్ స్టార్ట్ అవుతుంది. అది టాబ్లెట్స్ మీద కావచ్చు, స్కాన్స్ మీద కావచ్చు. క్యుమ్యులేటివ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక లేడీకి ఎంటర్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ మొదలయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చే లోపల ఆమె ఎంత స్పెండ్ చేసింది ఆన్ దిస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, అది చూడడానికి ఒక స్టడీ జరిగింది యాక్చువల్గా. అంటే ఏం చేశారంటే కొంతమందికి న్యాచురల్గా ఒక 2-3 సైకిల్స్ ట్రై చేసి డైరెక్ట్గా ఐవీఎఫ్కి తీసుకెళ్లడం, లేదా ఇంకొంతమందిలో 3 సైకిల్స్ న్యాచురల్ ట్రై చేసి అనదర్ మళ్ళీ 3 సైకిల్స్ ఐయుఐ ట్రై చేసి కాలేదంటే ఐవీఎఫ్కి తీసుకెళ్లడం, ఇలా చూసారనమాట. చూసినప్పుడు ఏం జరిగిందంటే హూ డైరెక్ట్లీ వెంట్ ఫర్ అన్ ఐవీఎఫ్ వాళ్ళకు కాస్ట్స్ యాక్చువల్గా కంప్లీట్ కాస్ట్ తీసినప్పుడు తక్కువ పడ్డాయి దెన్ దీస్ పీపుల్ హూ వెంట్ త్రూ ఆల్ దీస్ స్టెప్స్. అందరూ ఐవీఎఫ్ వెళ్ళాలని కాదు, బట్ మీరు మీ డాక్టర్తో మాట్లాడుకున్నప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ జరిగింది అంటే దెర్ విల్ బీ సమ్ రీజన్. పక్కన ఒక పేషెంట్కి 3 సైకిల్స్ ఐయుఐ చేద్దామండి తర్వాత ఆలోచిద్దాం అంటాం, లేదా కొంతమందికి డైరెక్ట్గా ఐవీఎఫ్ వెళ్తే బెటర్ ఏమో అంటాం. సో మీ ప్రొఫైల్ బట్టి అడ్వైస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ ప్రతి దాంట్లో ఉంటుంది, బట్ దానికి తగ్గ సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్డ్గా ఉంటుంది కాబట్టి వర్జన్ యూ లుక్ ఎట్ ద హోల్ పిక్చర్, నాట్ ద ఇండిపెండెంట్ ప్రొసీజర్స్. రైట్. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో బేసికలీ మీరు అంటే ఫస్ట్ ఏ రీజన్ తోటి స్టడీ చేస్తారు ఒక పేషెంట్? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ముందు డెసిగ్నేట్ ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళకు జరిగిన టెస్ట్లన్నీ నార్మల్ వస్తాయి. స్కాన్లో ఎగ్ నంబర్స్ బాగున్నాయి, యూట్రస్లో ఇష్యూ లేదు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, కణాల కౌంట్స్ కూడా ఎవ్రీథింగ్ నార్మోజూస్పర్మియా అంటే వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్, కణాల కౌంట్స్, కదలిక ఎలా ఉన్నాయి చూడడానికి, అండ్ లైవ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, పస్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా. సో వెన్ ద ఎంటైర్ శాంపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, నార్మోజూస్పర్మియా అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని మేము డినోట్ చేస్తాం కపుల్ని ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు. బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా చాలా టెస్ట్ ఉంటాయండి. లైక్ ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ అన్ అడ్వాన్సింగ్ కోర్స్ ఏరియా కాబట్టి ఎన్నో రోజు కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అట్లా స్పర్మ్ సెమెన్ అనాలిసిసే కాదు, స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అట్లా ఎన్నో స్పెషాలిటీస్ ఉంటాయి. దెర్ ఆర్ ఎండ్లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్. బట్ ఇవన్నీ చేసినప్పటికీ ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కడుంది తెలుస్తుంది, అది మనం సొల్యూషన్ వెతకగలం అన్న గ్యారంటీ లేదు అన్ఎక్స్ప్లెయిన్లో. విల్ ఓన్లీ గో బై ట్రీట్మెంట్స్. ఐవీఎఫ్ గివ్స్ ఆల్మోస్ట్ 40-50% సక్సెస్ రేట్ కాబట్టి వీ కీప్ దట్ టువర్డ్స్ ది ఎండ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన కారణాలు అలాగే ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా, ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.